నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ ఎస్సీ కార్యాలయాల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైన విద్యుత్ శాఖ ఎస్సీలకు వినతిపత్రం సమర్పించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని శనివారం కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో విద్యుత్ స్ట్రగల్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి నాయబ్ రసూల్ కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ స్ట్రగల్ కమిటీ సభ్యులు నాగసుబ్బయ్య, శీలం సుబ్బారాయుడు, నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్ జాలి కాంట్రాక్ట్ కార్మికులకు ఇవాళ కనీస వేతనం 40,000 రూపాయలు, ఇవాళ 40,000 రూపాయలు కనీస వేతనము. బి నాయబ్ రసూల్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా విద్యుత్ శాఖలో గత ఏప్రిల్లో రావాల్సిన పిఆర్సీ ఈ రోజు వరకు ప్రకటించకపోవడం చాలా అన్యాయమని మేము ఖండిస్తున్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 3 డిఏలు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని, అలాగే లోకేష్ బాబు పాదయాత్ర సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తక్షణమే రెగ్యులర్ చేస్తామని చెప్పడం జరిగినది. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయలేదు. అలాగే గతంలో సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు, అది కూడా లేదు. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేస్తామని కూడా చెప్పారు, అవి కూడా చేయలేదు. అందుకోసము ఇవన్నీ జరగలేదు కాబట్టి రేపు సోమవారము అనగా జూన్ 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ కార్యాలయాల వద్ద వినతి పత్రాలు సమర్పించడం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాము. దాని తర్వాత కార్యాచరణ కూడా ప్రకటించాము. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను.